అది నాకు భోజనం ఏమి వద్దమ్మా. నువ్వెళ్ళు. అదేంటి పెద్దయ్యా, నేనేదో మాట్లాడుతూ ఉంటే నువ్వేదో మాట్లాడుతున్నావు. ఇప్పుడు నాకు ఆకలిగా లేదమ్మా. ఆకలిగా లేదా? అవునమ్మా, ఇప్పుడు నేనేమీ తినను. అది కాదు పెద్దయ్యా. వద్దంటుంటే బలవంత పెట్టడం ఎందుకు నైని? అంటే అమ్మగారు, అది గంగ ఏమైనా చిన్నపిల్లాడా? అడిగి తినిపించడానికి. తనకి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తింటాడులే. ఇప్పుడు నువ్వెళ్ళు. అలాగే అమ్మగారు. నీ పనే బాగుంది గంగయ్య. టైంకి ఫుడ్, వెంటనే బెడ్. కష్టపడాల్సిన అవసరం లేదు, ఖాళీగా తిరగొచ్చు. అదృష్టవంతుడివి. అవును బాబు, అచ్చం మీలాగే. చూసావా అక్క? అంటే నేను ఏ పని పాట లేకుండా ఉన్నానని ఇండైరెక్ట్ గా అంటున్నాడు. కళ్ళు లేవు గానీ కుళ్ళు చోకులు బాగానే వేస్తున్నాడు. పరసు, తల పండిన వయసు కదా. చాదస్తం, వెటకారం రెండు రెట్టింపు పాళ్లలో ఉంటాయి. ముసలోడు కదా, ఒక మాటన్నా విననట్టుండాలి. వదిలేకుండా ఈయన వేసే కుళ్ళు జోకులకి హాసనమ్మలాగా హాహాహా అని నవ్వుతూ కూర్చుంటారా ఏంటి? సరే పద. జోకులు వేయడం కాదురా, ఏదో రోజు పెద్ద బాకుని మీ గుండెల్లో దించుతా. తులసి వనం లాంటి ఇంట్లో గంజాయి మొక్కల్లా చేరారు. ఏదో ఒకరోజు పీకి పారేస్తా. బాబుగారు, 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 బాబుగారు. రిలాక్స్. ఏంటా కంగారు? కంగారు కాదు, గోరింటాకు పెట్టాలా? నేనే పెడతాను. ఎవరికి? మా ఆయనకి. మగాళ్ళు ఎక్కడైనా గోరింటాకు పెట్టుకుంటారా? పెళ్ళాం పెడితే పెట్టించుకోవచ్చు. పెళ్ళాం వేళ్ళకి మొగుడు గోరింటాకు పెడితే ఇంకా అందంగా ఉంటుంది. కనీసం చందమామ అయినా పెట్టుకోవచ్చు కదా బాబుగారు. ఇట్రా. ఇదిగో అందమైన చందమామ ఇప్పుడు నా చేతుల్లోనే ఉంది. మళ్ళీ ఈ గోరింటాకు చందమామ ఎందుకు? మీరు మాటలతో బాగా మాయ చేస్తారు బాబుగారు. నేనా? మరి నువ్వేం చేస్తావో తెలుసా? నేనేం చేస్తాను? ఈ ముద్దొచ్చే నవ్వులతో మత్తు చల్లేస్తుంటావు. పోండి బాబుగారు. సరే, గోరింటాకు పెడతాను. స్పెషలే చేసావులే, సోలుగానే బోరై ఉంటే సోలై నిండవే. బాబుగారు. అరే కదలకు. బాబుగారు, మీకొక విచిత్రం చెప్పనా? విచిత్రమా? ఏంటి? గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి మొగుడొస్తాడని పెద్దవాళ్ళంటారు. అవునా? అవును.
కానీ నాకు మాత్రం గోరింటాకు పెట్టి మంచి మొగుడొచ్చాడు. మరిప్పుడు గోరింటాకు బాగా పండకపోతే నన్నేమీ అనకూడదు మరి. ఇప్పుడు గోరింటాకు పండకపోయినా పర్వాలేదు, ఎందుకంటే నాకు అందమైన మొగుడు దొరికేశాడు కదా. మెంటల్. నైని, అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? గోరింటాకులో ఔషధ గుణాలుంటాయి బాబుగారు. యు మీన్ మెడిసినా? అదే అదే. ఇది పెట్టుకుంటే మన ఒంట్లో ఏర్పడే అధికమైన వేడిని పోగొడుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ల గర్భాశయ సమస్యలు కూడా దీనివల్ల పోతాయట. ఒక్కోసారి ఏమీ తెలియని దానిలా కనిపించినా అన్నీ తెలుసు నీకు. ముందర వేరే అందగత్తెలున్నా పక్కకు పోవే నా కళ్ళే. చేతులకు పెట్టడం అయిపోయింది. ఎంత దూరమున్నా నీ చూపు నన్నే అల్లేనా. చిన్ని బేబీ, ముద్దు బేబీ, లవ్లీ బేబీ, నువ్వు నా బేబీ. ఒకటే ఒకటేలే నువ్వు నేను ఒకటేలే. తను ఇంకెక్కడ పెట్టాలి? చేతులకి చందమామ పెట్టాను కదా, నుదుటన సింధూరంలా సూర్యుడు కూడా పెడతాను. సరేనా? ఎలా బాబుగారు? ఇలా. ఏంటి విషయాలిది? వదిలితే మీ ఆవిడ ఒళ్ళంతా గోరింటాకు పెట్టేసేలా ఉన్నావే. ఏ నైని, పెట్టాలా? పొండి బాబుగారు. మీ రొమాన్స్ ఏంటి మరీ ఇంత నాటుగా ఉంది? ఒంటి నిండా గోరింటాకు పెట్టుకుంటారట. నాన్సెన్స్. కొరమేను, దాన్నే గోరింటాకు రొమాన్స్ అని అంటారు. నీకు జంట లేరు కదా, అందుకే గోరింటాకు రొమాన్స్ గురించి తెలియదు పాపం. ఏం గోరింటాకో ఏంటో, చక్కగా నెయిల్ పాలిష్ వేసుకుంటే సరిపోతుంది కదా. ఇంకా ఈ పాత చింతకాయ పచ్చడి పద్ధతులేంటో. పాత పద్ధతులని తీసి పారేయకూడదు దురద పిన్ని. భూమి పుట్టినప్పుడు పుట్టి చాలా పాత పడిపోయావు. నిన్ను పారేశారా? లేదు కదా. శివ, అలా అనకూడదు. నువ్వేమీ ఫీల్ అవ్వకు నైని. దురద పిన్నికి నాకు చనువు బాగానే ఉందిలే కదా దురద పిన్ని. ఏయ్, దొరికావంటే కూర వండుకుని తినేస్తాను, జాగ్రత్త. నేను డ్రైనేజీలో పడైనా చేస్తాను గానీ మీ నోట్లో మాత్రం పడను బాబాయ్. నిన్ను. అయినా ఏంటి విశాల్, సిటీలో పుట్టి పెరిగిన వాడివి, ఈ పల్లెటూరి పద్ధతులన్నీ నీకెందుకు చెప్పు? పల్లెటూరు పలకడానికే ఎంత బాగుందో చూడు. చుట్టూ పచ్చదనం, స్వచ్ఛమైన గాలి, అక్కడే పుట్టాడా అనిపించే సూర్యుడు. వావ్, అక్కడ అనుభూతే ఒక రేంజ్లో ఉంటుంది. ఇక పల్లెటూరు పద్ధతులైతే చూడముచ్చటగా ఉంటాయి. కొరమేను, పుట్టి పుట్టి బట్టలు వేసుకుంటే సరిపోదు, కాస్త ప్రపంచ జ్ఞానం కూడా ఉండాలి. సరే, నువ్వన్నందుకైనా రేపు వ్రతంలో పద్ధతికి పరాకాష్ఠగా రెడీ అయి చూపిస్తాను. చాలే, పోయి పోయి ఆ శివతో పందాలా? పద. ఇప్పుడేంటి? ఏంటేంటి? ఏదో ఒకటి ఉండాలి కదా.
అవునవును, ఉండాలి ఉండాలి. చేతుల నిండా గోరింటాకు ఉంది కదా. ఏయ్ నైని మెంటల్. జాస్మిన్, మనం సాయంత్రం పూజలో వాళ్లకంటే మనమే ఎక్కువగా రెడీ అవ్వాలి. అటు చూడండి. ఏంటంటీ విశాల్ ఎలా తచ్చాడుతున్నాడు? నైని గదిలోకి దూరడానికి ట్రై చేస్తున్నాడేమోనని నా అనుమానం. వెళ్దామా వద్దా? ఏం కాదు. దూరేశాడు. కాసేపట్లో పూజ పెట్టుకుని వీళ్ళిప్పుడేం చేస్తారా ఆంటీ? వాళ్ల మొహం వాళ్లేం చేస్తారు? చేయకుండా అడ్డుపట్టానికి నేనున్నాను కదా. పద. హలో వర్ల. నువ్వు నడిచావు, ఇప్పుడేంటి నేను ముందుకొస్తుంటే నువ్వు వెనక్కి నడుస్తున్నావు? అప్పుడు బాధ్యత, ఇప్పుడు భయం. నీ భయం నేను పోగొడతానుగా. బాబుగారు, అమ్మవారి పూజ ఉంది. నేను కూడా అదే చేస్తుంది. చూసారా ఆంటీ ఎంత బరిదెగించారో? వాళ్ళు తెగిస్తే నేను తెగ్గొస్తా. రా చెప్తా. విష్ ఏంటిదంతా? అతయ్య పూజ పూజ. వాట్? అదే పూజకి రెడీ అవ్వమని నేను నైన్కి చెప్తున్నాను కదా నైని? దీపాలు హారతులు అవి మంట పెట్టాల్సినవి కింద చాలా ఉన్నాయి. ఇక్కడ మీ ఆవిడ ఒంట్లో మంట పెట్టకు. బయటికి పద. అలాగే అత్తయ్య.
చూసావా జెస్సీ, రిబ్బన్ కట్ చేసినట్టు ఇద్దరిని ఎలా కట్ చేశానో? బిల్డింగ్ ఓపెనింగ్ కి రిబ్బన్ కట్ చేస్తారు. నాకు కావాల్సింది అది కాదు. టోటల్ బిల్డింగే కూలగొట్టమంటున్నాను. బిల్డింగ్ కూలగొట్టాలా? ఎవరిది జెస్సీ? బా ఆంటీ, నయనిని విశాల్కి శాశ్వతంగా దూరం పెంచాలి అంటున్నాను. దానికి ఎప్పుడైనా ఒకసారి ప్లాన్ ఆలోచిద్దాంలే. నేను ఆల్రెడీ ప్లాన్ వేసేశాను. నీ తొక్కలో ప్లాన్స్ వర్కౌట్ అవ్వడం లేదు కానీ నీ ఐడియాస్కి కొంచెం బ్రేక్ ఇవ్వు జెస్సీ. అదేంటి ఆంటీ అంత ఈజీగా తీసి పడేశారు? బోనాల రోజున నేను వేసిన ప్లాన్ మర్చిపోయారా? అప్పుడు గాజు పెంకులు పెట్టావు, ఇప్పుడు గాజులు పెడతావా? కాదు, పసుపు. నయని వంటికి పసుపు రాసుకుంటుంది కదా. అవును, రాసుకుంటుంది. పూజ అయిపోయాక కడుక్కొని పడుకుంటుంది. అయితే ఇప్పుడేంటి? చెప్తే థ్రిల్ ఉండదా ఆంటీ? చేసి చూపిస్తాను. వామ్మో, మళ్ళీ ఏం చెత్త ప్లాన్ వేసావో ఏమో. నువ్వు ఎక్కడుంటావో అది చెప్పమ్మా, నేనక్కడికి కాస్త దూరంగా ఉంటాను. యూ డోంట్ వరీ ఆంటీ, మీకేం కాదు. ఎందుకు కాదమ్మా? ఒకసారి నీ బెడ్స్ కొట్టిన ప్లాన్తో నా బుర్ర పగలగొట్టావు, మర్చిపోయావా? ఈసారి మాత్రం పక్కాగా సక్సెస్ అవుతుందా ఆంటీ? మీరే చూస్తారుగా. చెల్లి, ఇదిగో. అబ్బా, రంగురంగుల కొత్త బట్టలతో అందరూ భలే మెరిసిపోతున్నారు. ముఖ్యంగా నా డ్రెస్ ఎలా ఉంది సిస్టర్? ఆర్జీవీ ట్వీట్లా, కే పాల్ కామెంట్లా, రాజకీయ నాయకుల పార్టీలా భలే ఉంది కొరమేను. ఆంటీ, హాస్ని సిస్టర్ నా డ్రెస్ బాగుందని పొగిడిందా, బాగలేదని తిట్టిందా? దాని మాటలకు అర్థాలు కనుక్కోవాలంటే మనం ఒక పిచ్చి డిక్షనరీ కొనుక్కొని చూసుకోవాలి. అమ్మా హాసిని, ఇంటికి పెద్ద కోడలివి, అందువల్ల వచ్చిన ముత్తైదువుల కాళ్ళకి పసుపు రాసి వ్రతానికి ఆహ్వానించమ్మా. ఓ, వ్రతం వల్ల నా పెద్ద కోడలు పోస్ట్ ని గుర్తించారన్నమాట. అలాగే బామ్మగారు, షూర్, ఏదిటివ్వండి. అదిగో వచ్చేశారు. అమ్మగారు, ముత్తైదువులు అయిపోయారు. ఇప్పుడేంటి బామ్మా? ఇప్పుడు మన కుటుంబంలో ఉన్న ఆడవాళ్లకు కూడా పసుపు రాయాలి. హో, ఏమిటో ఈ రోజు నా హోదా హఠాత్తుగా పెరిగిపోయింది. కమాన్ కమాన్, ఇంకెవరికి రాయాలి? సిస్టర్, నా కాళ్ళకి రాయండి. అమ్మ కొరమేను, పెళ్లి కాని వాళ్లకు రాయకూడదు. త్వరలో అవుతుందిగా. కొరమేను, ఒకసారి నీ చేయి చాపు. ఎందుకు? చూపించు. అయ్యో, ఎక్కడికి పోయింది? ఏంటది? నీ కళ్యాణ రేఖ. హ, ఎంత వెతికినా కనిపించడం లేదు. అంటే నీకు పెళ్లి యోగం లేనట్టే.
అమ్మా మీరు రండి, పదండి, రండి. ఎన్ని రోజులు ఇలా అవమానిస్తారో నేను చూస్తాను.